కాస్త హార్లిక్స్ తాగలరా? టైం లేదమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలి. ఏంటి అడావుడి? నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు కరెంట్ బిల్లు కట్టాలరా, అదేదో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వే కట్టచ్చుగా. రేయ్ సంతోష్, త్వరగా రారా. ఎవరు? ప్రశాంత్ లేడే? లేచి లావగానే స్నానం కూడా చేయకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఏదో పరీక్ష ఉందటగా. పరీక్ష? ఓ అలా బిల్డప్ ఇచ్చాడా? ఓకే బామ్మగారు, మేము పరీక్ష రాసొస్తాం. సరే నాయనా. ఎక్కడరా వీడు? అమ్మయ్యా, ఇప్పటికైనా వచ్చారు. ఏంట్రా ఇంత లేటు? మధ్యలో బైకు. ఇది మరీ లేటు. పద. సర్లే, ఈసారి మనం ఎలాగైనా వినే తీరాలి. మీ దగ్గర ఉన్న డబ్బులు తీయండి. బౌలింగ్ వద్దురా, మనకి అచ్చిరాలా. అయితే ఈసారి బుల్లై కొడదాం. ఓకే ఓకే ఓకే. 1000 రూపీస్, 3 డాట్స్ ప్లీజ్. ఓకే, ఒక్కో డాట్ మీద 500 రూపీస్ బెట్. ఫస్ట్ లైన్ మధ్యలో కొడితే డబుల్ పేమెంట్, సెకండ్ లైన్ మధ్యలో కొడితే ట్రిపుల్ పేమెంట్, సెంటర్ లో కొడితే 5 రేట్లు ఎక్కువ. ఓకే, ఫస్ట్ ఎవరు కొడతారు? నువ్వు కొట్టరా. వద్దులే, నువ్వే కొట్టు. ఎందుకురా టెన్షన్, నేను కొడతాను, పదండి. ఎంతసేపు బిల్డప్? పెద్ద కొట్టేవాళ్ళగా విసిరా. టెన్షన్ తో చేతులు చెమటలు పడుతున్నాయి. డాట్ జారిపోద్దేమోరా. నువ్వు వేస్తున్నది జావెలిన్ త్రో కాదు. వెయ్యి. అవును, పోతే వెయ్యే. గంట గురిపెట్టి పక్క కొట్టు. తప్పక. సర్లేవా. నీకేం భయం లేదు. చిన్నప్పుడు తెలుగు వాచకంలో అర్జునుడు పిట్టకన్ను కచ్చెప్పి నిన్ను నేను హిప్నటైజ్ చేస్తాను. కమాన్ కమాన్, నువ్వు కొడుతున్నావు. కమాన్ కమాన్, నువ్వు కొడుతున్నావు. నీ అబ్బా కొట్టేసావు. హిప్నటైజ్ చేసి వాడిని డిస్టర్బ్ చేసిన చాలు కానీ వాడిని కొట్టని. నువ్వు విసర్రా. నీ అబ్బా, నీకన్నా ప్రశాంత్ గాడే బెటర్ కదా. ఇంచి పక్కనే కొట్టాడు. నువ్వు ఏకంగా పర్లాంగ్ దూరం మెయింటైన్ చేసావు. తప్ప. అదేదో యాడ్లో లాగా బీర్ తాగి కొట్టినా బాగుండు. తగిలేదేమో. నీ అబ్బా, డిస్టర్బ్ చేయకు. సార్ సార్, ఈమెయిల్ లో వచ్చి హిట్ కొట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరు సార్ మీరు? మెరుపులో వచ్చి మెరుపులో వెళ్ళిపోతున్నారు. ఇంత పర్ఫెక్ట్ గా ఎలా కొట్టారు సార్? మీరు ఈ గేమ్ లో ఛాంపియనా? గెలవటానికి కావాల్సింది ప్రావీణ్యం ఒకటే కాదు, కాన్సన్ట్రేషన్. దాన్ని డెవలప్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. బై. ఆయన మాటల్లోని మ్యాజిక్, ఫోర్స్ చూస్తుంటే ఆయన చెప్పింది నిజం అనిపిస్తుందా? చెప్పిన కాన్సన్ట్రేషన్ ఎక్కడ దొరుకుతుంది? నోరు మూసుకెళ్ళండి. అదండి. పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ఇలా కలవటం తప్పే, కానీ నాకు ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. ఎందుకంటే